ఫ్రాన్స్ విషాదం, ఘోర అగ్ని ప్రమాదం 11 మంది కనుమవుతాయి. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రాన్స్ ఈ మధ్యకాలంలోని ఎటు చూసినా కానీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని భద్రతలు చూసినా కానీ ఏదో విధంగా అయితే ప్రమాదం జరుగుతూనే ఉంది. అదేవిధంగా చాలామంది కుటుంబ సభ్యులు విషాద ఛాయలైతే నెలకొంటూ ఉన్నాయి. ఇటీవల అటువంటి పెద్ద ఘటన జరిగింది. కొన్ని కుటుంబాల్లో విషాద ఛాయలైతే నెలకొన్నాయి. ఆదివారం మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలోని ఆయిల్ రిగ్లో మంటలు చెలరడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 11 మంది సజీవ దహనం అయ్యారు. మరో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే మంటలు ఆర్పేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా గ్యాస్ పైపు లైన్లు ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే దీనిపై చాలా అనుమానాలు ఉన్నాయని ఆ దేశం యొక్క అధ్యక్షులు అన్నారు. అయితే ఇటువంటి దుర్ఘటనలు సంభవించడం అనేది దీనికి చాలా దురదృష్టకరం అని అన్నారు. అయితే ఇటువంటి సంఘటనలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ చూసుకుంటే కనుక దేశంలో చాలా తక్కువని చెప్పడం జరిగింది. అయితే ఇటువంటి ప్రమాదాలను ఎప్పటికప్పుడు నిర్మూలించాలని చెప్పేసి దేశ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.